గుంటూరు కారం సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ కి ఆనందమే. ఎందుకంటే ఈ సినిమాను ప్రకటించి 2 ఏళ్లు దాటిపోయింది. షూటింగ్ మొదలై ఏడాది పైనే అవుతుంది. ఎన్నోసార్లు సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మహేష్ బాబు 4-5 సార్లు విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. దీంతో ఈ సినిమా ఫ్యాన్స్ లోను మీడియాలోను హాట్ టాపిక్ అయింది. అసలు ఈ సినిమా వస్తుందా తెలీదు, రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి. మొత్తం మీద సంక్రాంతికి వస్తున్నట్టుగా ప్రకటించి మహేష్ బాబు ఫ్యాన్స్ ఉత్సాహాన్ని తీసుకొచ్చారు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఇంకా సినిమా షూటింగ్ జరుగుతుండడం ఫ్యాన్స్ లో కంగారు పెట్టే అంశమైపోయింది. ప్రస్తుతం శ్రీలీల మహేష్ బాబు పై నుంచి మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతుందని ఆ మధ్య అప్డేట్ వచ్చింది. ఇంకా షూటింగ్ క్లిప్స్ కూడా లీక్ అయ్యాయి. మొత్తానికి ఈ పాట గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నిర్మాత సూర్యదేవర నాగవంశి. విజువల్స్ అదిరిపోయాయని చెప్పారు. స్పైసీ మాస్ నెంబర్ విజువల్స్ ఇప్పుడే చూశాను, మంట పుట్టించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు శ్రీలీల ఇద్దరు చితగొట్టేశారు అంతే. ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా వెండి తెరలను మండిస్తోంది. మన మాస్ భాషలో చెప్పాలంటే ఆ కుర్చీని మడతబెట్టి అని ఎక్స్లో పోస్ట్ చేశారు నిర్మాత సూర్యదేవర నాగవంశి. ఈ సినిమాను హారిక అండ్ ఆసిని క్రియేషన్స్ బ్యానర్ పై నాగవంశి బాబాయ్ సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా గుంటూరు కారం సినిమా నుంచి ఇప్పటికే 2 పాటలు విడుదలయ్యాయి. మొదటి పాట దమ్ మసాలా అంటూ నుంచి మంచి మాస్ బీట్ తో వచ్చింది. ఈ పాట మహేష్ బాబు అభిమానులను అలరించింది. అయితే రెండో పాట ఓ మై బేబీపై విమర్శలు వచ్చాయి. పాట బాగోలేదని, లిరిక్స్ బాలేవని మహేష్ బాబు అభిమానులు పెదవి విరిచారు. ఇంకా ఈ పాటపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విపరీతంగా నడవడంతో రైటర్ సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి కూడా బాధపడ్డారు. మహేష్ బాబు అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి సోషల్ మీడియాను కూడా వదిలేశారు. అయితే ఇప్పుడు ఈ 3వ పాటతో మంటలు పుట్టించేందుకు సిద్ధమవుతున్నాడు ఎస్ఎస్ తమన్. శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ చేయగా నవీన్ నులి ఎడిటర్.